శ్రావణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తాడికొండ నియోజకవర్గం చాలా అభివృద్ధి పదంలో ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. మీ అందరూ ఎవరు కలిసినా సరే చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉన్నది వాస్తవం. అభివృద్ధితో పాటు 2-3 సమస్యలు కూడా వచ్చినాయి అధ్యక్ష. మొట్టమొదటిది రైల్వే లైన్ వచ్చింది అధ్యక్ష. అమరావతికి ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు రైల్వే లైన్ వస్తూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే కొంత భూమి కోల్పోతున్నారు రైతాంగం. అదొకటి వస్తే పర్వాలేదు అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, కొండవీటి వాగు ఎక్స్పాన్షన్ ఉంది. ఈ మూడిటి వల్ల ఏమవుతుందంటే తాడికొండ మండలంలోని గ్రామాల్లో ముఖ్యంగా ఒకే రైతు 3 ప్రాజెక్టుల వల్ల కోల్పోతున్నారు, భూములు కోల్పోతున్నారు. దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని రైతులతో సిఆర్డీఏ సంబంధించిన అధికారులు మరియు మంత్రివర్యులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన రైతుల బాధలను తీర్చాలని కోరుకుంటున్నాను. జ్యోతుల్ నెహ్రూ గారు. ఇందాక పిలిచాం సార్, తమరు లేరు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. నేను అడిగేటటువంటి ఈ విన్నపం వ్యవసాయ శాఖకు సంబంధించింది. వ్యవసాయ శాఖలో రైతాంగం ప్రభుత్వం ఎంత ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ చాలా ఆర్థిక ఆటుపోట్లతోటి వ్యవసాయం చేయడానికే భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఇది ఒక రకంగా పెట్టుబడులు పెరగడం అవనివ్వండి, ఏ రకంగా వాతావరణ పరిస్థితులు అవనివ్వండి, ఆ ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఇందాక సోదరిమణి చెప్పింది ఏనుగుల గురించి. అదే పరిస్థితి మా దగ్గర ఏనుగులు కాదు కానీ ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి కోతుల ఇబ్బంది చాలా విపరీతంగా ఉంది. దానివల్ల కాయగూరలు వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, హార్టికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, చివరికి వరి వ్యవసాయం చేసేవాళ్ళకి కూడా ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని తిట్టినా ఇబ్బందే, కొట్టినా ఇబ్బందే, ఇంక ఏం చేసినా ఇబ్బందే. దానివల్ల పాపం జరుగుతుంది అనేటటువంటి ఒక ఇబ్బందితోటి భరిస్తూ రైతాంగం చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయించి దీని మీద వ్యవసాయ శాఖ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఏదైనా చిన్నకారు రైతులకి సోలార్ ఫంక్షన్ వేసుకోవడానికి సబ్సిడీ ఇచ్చినట్టయితే ఆ సోలార్ ఫంక్షన్ల వలన వాళ్ళ పంటలను పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఆలోచించినట్టయితే ఇది మెట్ట ప్రాంతాల్లో అన్నిటి దగ్గర కూడా ఈ కోతుల బెడదుంది, దాన్ని తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని, వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కోన రవికుమార్ గారు. అధ్యక్ష, మా విప్పులు ఎవరు మా పేరు రాగిపోయినా ఏలెత్తితే మీరు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా ఆమదాల వలస నియోజకవర్గంలో 2003 వరకు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది అధ్యక్ష. దాని విస్తీర్ణం 75 ఎకరాలు, కవర్డ్ బై కాంపౌండ్ వాల్, అటాచ్డ్ టు ది స్టేట్ హైవే సార్. అది 2003వ సంవత్సరంలో మూతపడింది అధ్యక్ష. ఇప్పటికీ 23 సంవత్సరాలు అయిపోతుంది అధ్యక్ష. మా ప్రాంతంలో, మా జిల్లాలో కూడా చెరుకు పండించే విస్తీర్ణం కూడా బాగా తగ్గిపోయింది అధ్యక్ష. ఆల్రెడీ మాకు ఇప్పుడు ప్రస్తుతం రాదాం కానీ గతంలో ఎరస్ట్వైల్ శ్రీకాకుళం జిల్లాలో సంకిల్లి దగ్గర ప్యారీ షుగర్స్ ఉంది అధ్యక్ష. దానికి కూడా మా జిల్లాలో చెరుకు సరిపోయినంతగా లేదు, ఇతర 3-4 జిల్లాల నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. దానిని ఆ రోజు అంబికా లామినేషన్స్ అని చెప్పి జిఎంఆర్ సిస్టర్ కన్సర్న్ కంపెనీకి ఆ రోజు ప్రభుత్వం ఆక్షన్లో ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు కూడా కోర్టు ద్వారా మరి మేము షుగర్ ఇండస్ట్రీని తప్పుకుంటున్నాం,
ఆ భూముల్ని ఆ ఇండస్ట్రీని ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేస్తాం, మాకు మా ధర మేము చెల్లించిన డబ్బుల్ని తిరిగి మాకు చెల్లించండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు అధ్యక్ష. గత 2014-19లో అధ్యక్ష ఆనాడు ప్రభుత్వం క్యాబినెట్ 10% ఇంట్రెస్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు అధ్యక్ష. అయితే అది అంతవరకు ఆ ఆస్తిని ఆ షుగర్